అమ్మ ఈరోజు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి గృహ సంబంధమైన విషయాలలో దృష్టి కేటాయించుకుంటూ గృహ అభివృద్ధి కోసం, కుటుంబ సభ్యుల కొరకు, వారి అభివృద్ధి కొరకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం అనేది ఒకటి అధికంగా ఉంది. అదేవిధంగా విద్యాపరమైన విషయాల మీద కూడా దృష్టి సారిస్తారు. వృత్తిపరమైన విషయాల మీద కూడా సమన్వయం పాటించుకుంటూ ముందుకు పెడతారు. అయినప్పటికీ ముఖ్యంగా ఆర్థిక విషయాలు, కుటుంబ అంశాలు, స్థిరాస్తుల మీద ఆదాయాలు, స్నేహ సంబంధాలు, అలాగే ముఖ్యంగా కుటుంబ వ్యక్తులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మొదలైన విషయాలలో మాటల వల్ల ఘర్షణ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వైరాగ్య ధోరణిని అధిగమించాలి. మాటల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. గృహ వాతావరణంలో ప్రశాంతతని ఏర్పరచుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. సింహరాశి. అమ్మ సింహరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి స్నేహ సంబంధాలు, తోబుట్టువులతో మంచి అనుకూలతలు మొదలైన వాటి కొరకు ప్రయత్నాలు చేస్తారు. సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు. దగ్గర ప్రయాణాల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం అనేది కనబడుతుంది. వ్యక్తిగత అభివృద్ధి కొరకు, ఆధ్యాత్మిక సందర్శన కొరకు, దేవాలయ సందర్శన కొరకు, వ్యక్తిగత ఆరోగ్యం కొరకు ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం అనేది ఒకటి మీకు కనబడుతోంది. సామర్థ్యంతో పనులు పూర్తి చేయడానికి విశేషంగా కృషి చేస్తారు. ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో వైరాగ్య భావనల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేయాలి. కన్యా రాశి. అమ్మ ఈరోజు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రశాంతమైన నిర్ణయాలు తీసుకుంటారు. వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా కుటుంబంలో మంచి కార్యక్రమాలు జరిగే అవకాశం అనేది ఉంది. కుటుంబ సభ్యులతో కలిపి మంచి ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అనవసరమైన ఘర్షణలకి ఆస్కారం ఇవ్వకుండా, నిద్రలేమి కాకుండా మీ యొక్క ప్రణాళికలో ఆరోగ్య శ్రద్ధ తీసుకుంటూ, ఖర్చులని నియంత్రించుకుంటూ ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించే అవకాశం అనేది కనబడుతుంది.